హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను పెరల్ చైన్ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి మా పిల్లలవి హార్ట్ షేప్, ఇవి ఊడిపోతే వాటితో చేశాను వేరే చైన్వి. ఇప్పుడు మనకు 0.4 mmది వైర్, ఇంకా చంద్రహారం చైన్ కావాలన్నమాట. ఇవి హుక్స్, బ్యాక్కి జంప్ రింగ్స్ అండ్ పెరల్స్, కట్టర్ కూడా కావాలి. ఇప్పుడు ఈ చైన్ మనము ఈ లెంత్లో, నేనైతే పిల్లల కోసము ఈ లెంత్లో తీసుకున్నాను. ఇది చూసుకొని లెంత్ కట్ చేసుకోవాలన్నమాట. ఎంతెంత డిస్టెన్స్లో మనము పెరల్స్ అవి యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ డిస్టెన్స్లో కట్ చేసుకోవాలి. 2 పెద్దవి కట్ చేసుకున్నాను. ఇవి 2 ఎడ్జెస్లో అటు ఇటు యూజ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఈ వైర్ కొంచెం తీసుకొని, ఇప్పుడు ఫస్ట్ పెద్దది తీసుకుంటున్నాను. నేను పెద్దది కట్ చేశాను కదా అది. సో ఇప్పుడు మళ్ళీ హార్ట్ షేప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చిన్నవి పెడతాను. ఇది ఇలా వేసుకున్న తర్వాత ఈ మూడింటిని ఇలా ఉంచాలి. ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఇటు నుంచి సేమ్ హోల్లో నుంచి అటు బయటకు తీసేయాలి. ఈ హోల్ నుంచి రావాలి ఇది ఇలా బయటకు లాగేసి, సేమ్ ఈ వైర్ని ఇటు నుంచి ఈ హోల్ నుంచి ఇటు లాగేసేయాలి. ఇట్లా లాగేసిన తర్వాత చాలా సింపుల్గా చేయొచ్చండి. ఇది చాలా ఈజీగా, కాకపోతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా లాగేసిన తర్వాత స్ట్రాంగ్గా, ఇప్పుడు ఎడ్జెస్ మిగతా ఉన్నాయి కదా, ఈ ఎక్స్ట్రా వైర్ అనేది కట్ చేసేయాలి. ఈ ఎడ్జెస్ కట్ చేసిన వాటిని నోస్ పిల్లర్తో ప్రెస్ చేసుకుంటున్నాను. ఎక్కడైనా బయటకు వస్తే ప్రెస్ చేయండి, లేకపోతే లేదు. సో ఇప్పుడు దీనికి సేమ్ అలాగే పెరల్ చైన్ మళ్ళీ ఇంకొక చిన్న చైన్ అటాచ్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్, జాగ్రత్తగా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం అవ్వదండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను అన్నింటికి రిప్లై ఇస్తాను. ఇలా కట్ చేసేయండి. ఎక్స్ట్రా వైర్ గట్టిగా లాగేసుకొని ఎక్స్ట్రా వైర్ కట్ చేసేయండి. మీకు కొంచెం ఏదైనా బయటకు ఉంది అనిపిస్తే నోస్ పిల్లర్తో ఒకసారి ప్రెస్ చేయండి. మళ్ళీ సేమ్ ఈ చైన్కి మళ్ళీ తీసుకుంటున్నాను. నేను ఆ డిస్టెన్స్లో రావాలి అనుకున్నాను పెరల్, సో అందుకని ఆ డిస్టెన్స్లో వేసుకుంటున్నాను. మీకు ఎంత దగ్గరలో కావాలంటే అలా సో సేమ్ అలాగే ఎక్స్ట్రా వైర్ కట్ చేసేయండి. నోస్ పిల్లర్తో ప్రెస్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా 3 లైన్గా ఇలా తీసుకోవాలన్నమాట. ఇంతవరకు అయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రావే మాత్రం నేను ఇలా ఈ సైడ్లో చేస్తున్నాను, మీకు లాస్ట్లో అర్థమవుతుంది. ఇవి రివర్స్లో వేసాను, ఇటు సైడ్వి. ఇంతసేపు హార్ట్ షేప్ ఇలా ఉంది కదా, ఇప్పుడు రివర్స్లో వేసాను. చైన్ వేసుకున్నప్పుడు మనకు అటు ఇటు ఇలా ఉండాలి కదా, సో అందుకని ఇది రివర్స్లో వేసాను అనమాట. సేమ్ అలాగే ఇంకో 2 అటాచ్ చేస్తాను. ఈ లాస్ట్లో మళ్ళీ పెద్ద చైన్ ఉంది కదా, పెద్దవి కట్ చేసుకున్నాను కదా 2, అదే యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు చైన్ రెడీ అయింది. వేసుకోవడం కోసము దానికి జంప్ రింగ్ అటాచ్ చేస్తున్నాను. ఇటు సైడ్ ఓపెనర్తో ఓపెన్ చేసేసి జంప్ రింగ్ అటాచ్ చేసేస్తున్నాను. ఇటు సైడ్ ఇంకొక సైడ్ హుక్స్ అటాచ్ చేస్తాను, ఈ సైడ్ పెట్టుకోవడానికి. అది ఇప్పుడు సేమ్ దీనికి కూడా ఇంకో జంప్ రింగ్ పెట్టేసి దీనికి హుక్స్ కూడా అటాచ్ చేస్తాను. ఈ హుక్స్ ఉంది కదా, ఇది పెట్టేసి ఇలా అటాచ్ చేసేస్తాను. ప్రెస్ చేసేయండి, అంతే. గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మనకు చైన్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంటుంది, పిల్లలకైతే చాలా బాగుంటుందండి. నేనైతే మెయిన్గా మా పిల్లల కోసమే మేక్ చేశాను. ఇది 2 ఆడపిల్లలు అనమాట. ఒకరికి ఇలా, ఇంకొకటి సేమ్ స్టైల్లో పెరల్స్ పెట్టాను, ఒకటి హార్ట్ షేప్ పెట్టాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఒకసారి ఛానల్లో ఇన్విజిబుల్ చైన్ అండ్ పోలెన్ క్లిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి, ఒకసారి మేకింగ్ వీడియోస్ చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.